హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. రోజుగా పెరగాలంటే నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి. కల్బంద, మందారం పువ్వులు, మందారం ఆకు ఈ మూడింటిని కూడా తీసుకున్నాను. ఇంకా వీటిని అయితే మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మందారం ఆకులను కూడా వేసుకుంటున్నానండి జార్లకి. ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవాలి. నేను చిన్న జార్ కాబట్టి తీసుకున్నాను, అందుకే కొద్ది కొద్దిగా కూడా ఒక్కొక్కటి వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నానండి మందారం ఆకుని. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మందారం పువ్వులను కూడా వేసుకుంటున్నాను జార్లకి. నా దగ్గర అయితే తక్కువ పూలే ఉన్నాయి, అయినా కూడా సరిపోతాయిలేండి. ఒక షాంపూ లాగా బాగా పనిచేస్తుందండి ఇది, ఈ విధంగా వేసుకోవడం ద్వారా. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మందారం ఆకు కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను, అలాగే పువ్వు కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా ఈ గిన్నెలోకి అయితే ఉంచేసుకుంటున్నాను. పువ్వు అయితే కొద్దిగా వచ్చింది పేస్ట్. ఇంకా దీంట్లోకి అలాగే అలోవేరాను కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు అలోవేరాను కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఈ విధంగా జార్లోకి వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా అలోవేరా పేస్ట్ని కూడా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మూడు కూడాను. అవసరమైతే మెంతులు కూడా నానబెట్టి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ మెంతులు అయితే తీసుకోలేదు. ఇది చాలా బాగా పనిచేస్తుంది హెయిర్స్కి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు హెయిర్స్కి అయితే అప్లై చేసుకోవాలి. మొత్తము కూడా మిక్స్ చేసుకున్నానండి. ఈ విధంగా అయితే చూసారా ఏ విధంగా వచ్చేసిందో, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా తలకంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి. మా అక్క అయితే నాకు ఫుల్ కవర్ చేస్తూ బాగా అప్లై చేస్తుంది. ఇలా అప్లై చేసుకున్న ఒక గంట సేపు అయితే ఆరబెట్టుకొని తలస్నానం అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా డాండ్రఫ్ అయితే చాలా వరకు తగ్గుతుందండి. వారానికి ఒకసారి 2 సార్లు అయితే ఇలా మందారం ఆకులు, పువ్వులు, అలోవెరా వేసి గ్రైండ్ చేసుకొని ఇలా అప్లై చేసుకుంటే హెయిర్స్ అనేది కూడా చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది. అలాగే డాండ్రఫ్ సమస్య కూడా చాలా వరకు తగ్గుతుందండి. మాకు కూడా సేమ్ ఇదే ఫాలో అవుతుంది. చూడండి, తన హెయిర్స్ కూడా చాలా లాంగ్ అయితే ఉన్నాయి. తలస్నానం చేసిన తర్వాత నా హెయిర్స్ చూడండి చాలా స్మూత్గా అయితే కూడా ఉన్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.